హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో అయితే సండే వీడియో అండి, తొలి ఏకాదశి రోజు వ్లాగ్ అండి, మీతో షేర్ చేసుకుంటున్నా. ఇక్కడైతే గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టేసి ఇంక ముగ్గు పెట్టానండి. ముగ్గుకి కూడా కలర్స్ వేసుకుంటున్నాయండి. ఇక్కడ అంటే ఈ తొలి ఏకాదశి ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్కలా అయితే చేసుకుంటారండి. ఇక్కడ అత్తగారు వాళ్ళ సైడ్ అయితే మామూలుగా అదండి పేలాల పిండి ఉంటుంది కదా, అది పెట్టి అది చేసి చేసుకొని ఉపవాసం ఉంటారు. అమ్మ వాళ్ళ సైడ్ అయితే నాకు తెలిసినంత వరకు మామూలుగాని పరవన్నం చేసి పెట్టుకుంటాయండి. నచ్చిన వాళ్ళు ఉపవాసం ఉంటారు, లేదంటే మామూలుగానే పూజ చేసుకొని భోజనం అయితే చేస్తారండి. ఇక్కడైతే నేను దేవుడికి ప్రసాదం అయితే పరమాన్నం చేస్తున్నాయండి. మాకైతే అక్కడ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదండి, ఆషాఢానికి ముందు పెళ్ళైన వాళ్ళ కోసం అయితే చేస్తారండి ఇది ఎక్కువ. ఈ తొలి ఏకాదశి అదండి పాల తాలికలు చేసి పూర్ణాలు అవి చేస్తారండి. పులిహోర అది చేసి మళ్ళీ పెళ్లి కూతురిని పెళ్లి కొడుకుని కొత్త బట్టలు అదే పెళ్లి బట్టలు ఉంటాయి కదండి, అవి కట్టి మళ్ళీ పెళ్లి బొట్టది అదే పెళ్లి కూతురు పెళ్లి కొడుకులాగా రెడీ చేసి ఆ వండిన పిండి వంటలు అయితే అందరికీ పంచుతుంటారు. మాకైతే అలా బాగా చేస్తారండి. ఇటు సైడ్ అయితే ఇంకా ఎవరింట్లో వాళ్ళే పూజ చేసుకుంటారు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా చేసుకుంటారండి. ఇంకా సో నేనైతే ఇక్కడ పూజకి నైవేద్యం కోసం అయితే పరమాన్నం చేస్తున్నానండి. పరమాన్నం అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టి నేనైతే పూజ చేసుకున్నానండి. ఇక్కడ కొంతమందికి పరమాన్నం అదండి పాల్లోని వేసి ఉడకబెట్టేటప్పుడు అయితే బెల్లం వేసినప్పుడు పాలు ఇరిగిపోతాయండి. అలా కాకుండా ఉండాలంటే ఈ రైస్ పాల్లో ఉడికిన తర్వాత యాలకులు వేసుకొని ఒక 2 minutes అయితే ఉంచి అప్పుడు ఈ బెల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. వేసిన తర్వాత అది కొంచెం తొందరగా కరగడానికి గరిటెతో అయితే తిప్పాలి. అలా తిప్పితే తొందరగా బెల్లం కరిగిపోద్దండి. అప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చిన్న చిన్న ముక్కలు ఉన్నా సరే ఆ వేడికైతే కరిగిపోతుందండి. ఇంకా పూజ అయిన తర్వాత అయితే గుడికి అయితే వెళ్ళానండి. ఇంకా గుడి నుంచి వచ్చేసరికి అయితే లేట్ అయింది. ఇంకా అందుకని ఇంకా వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి. ఇంకా వంట కూడా ఏం చేయలేదు. ఇంకా రోజు ఉపవాసం ఉందండి. ఇంకా అత్తయ్య గారు ఇంక బయట నుంచి ఆర్డర్ పెట్టేసుకుంటారు మా కోసం ఇంకా అన్నారని ఇంకైతే వీడియో అయితే ఇంకేం షూట్ చేయలేదండి. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తుందండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియో అయితే మేము ముందుకు వస్తాం. బాయ్ బాయ్.